ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం నిన్ను వదులుకోవటానికి సిద్ధంగా లేను. డాడీ, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎందుకమ్మా? మీ ఇద్దరు గురించి నేను తెలుసుకున్నానా లేదా అన్న అనుమానంతో అడుగుతున్నావా? తెలుసుకున్నాను. అంటే నేను ఆయనకి విడాకులు ఇవ్వాలి. ఇంత జరిగినా తప్పు చేశానని మాత్రం ఒప్పుకోలేదు. చాలా బాగుందమ్మా. కూతురు కాని అమృతలు కూతుర్ని చూసుకుంటున్నారు. కన్న కూతురు అయిన నిన్నేమో పరాయిదాన్లాగా వెళ్ళిపోమ్మనే అన్నారు. ఎంత విచిత్రమో కదా. నా జీవితమే ఒక విచిత్రం ఆంటీ. ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఎలా రాజుకి బాధ్యనయ్యాను, ఎలా దూరం అయ్యాను, చివరికి ఎలా బతుకుతున్నాను. ఇది నీ తప్పు కాదమ్మా. ఆ దేవుడు చేసిన తప్పు. కోట్ల రూపాయల ఆస్తి మధ్య పుట్టించిన మనిషికి కాస్తంత మనశ్శాంతి ఇవ్వకపోతే ఆ మనిషి ఎంత దురదృష్టవంతుడు. ఈ సృష్టిలో ఇంకొకరుండరు. నీ విషయంలో ఆ దేవుడు అదే చేశాడు. ఎవరికైనా కష్టాలు ఓ 10 ఏళ్ళు 14 ఏళ్ళు అని కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత కాలం కలిసి వస్తుంది. కాని నీ జాతకం ఏంటో గాని ఎన్నేళ్లైనా నీ కాలం కలిసి రావడం లేదు. కలిసొచ్చినా నువ్వు కాదనుకుంటున్నావు. ఇలా ఎంతకాలం అమ్మా? అది నన్ను అడిగితే నేనేం చెప్పగలను ఆంటీ? సమస్యలు సృష్టించిన ఆ దేవుడికే తెలియాలి. సరే ఆంటీ, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోవాలి కదా ఆంటీ. ఏ, నేను కూడా లేననుకున్నావా? నీకెప్పుడో చెప్పాను నువ్వు నా కూతురు లాంటి దానివి అని. ఆ తండ్రిని కాదనుకుని వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? మన ఇంటికి వెళ్దాం పదా. లేదాంటీ, నన్ను చేరదీసి ఆశ్రయం ఇస్తే మీరు అమృతకు దూరం అవుతారు. అమృత మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ఎవరు ద్వేషించినా పర్వాలేదు, నువ్వు మాత్రం దూరంగా వెళ్ళటానికి వీల్లేదు. పదా. లేదాంటీ, నేను మీతో ఉంటే నేను చందునని తెలిసే అవకాశం ఉంది. అందుకే నేను రాలేను. నన్ను క్షమించండి. సరే అయితే ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండు. అది కాదంటీ. నువ్వింకేం మాట్లాడుకో. నువ్వు ఉండాలి, ఉంటున్నావు అంతే. నువ్విక్కడ స్టాఫ్వి. నిన్ను కాదు అని ఎవరూ అనడానికి వీల్లేదు. అన్నా నేను ఊరుకోను, అంతే. అంకుల్, ఎందుకో పిలిచారు? నీతో మాట్లాడాలి. కూర్చో. చెప్పండి అంకుల్. అమృత ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటుంది. ఎందుకు తన ఆత్మహత్యకు ప్రయత్నించింది?
అడుగుతుంది నిన్నే రాజా, సమాధానం చెప్పు. ఏంటి, నోటు నుంచి మాట రావడం లేదు? సమాధానం లేక, లేదా సమాధానం చెప్పడం ఇష్టం లేకనా? ఎలా ఉండేవాడివి, ఎలా పతనం అయిపోతున్నావు రాజా? అసలు నేను చూస్తుంది నిన్నేనా? చందు చనిపోయిందని పిచ్చివాడు అయిపోతుంటే నువ్వు కూడా ఎక్కడ నాకు దూరం అయిపోతావనని నేను దగ్గరుండి అమృతనిచ్చి పెళ్లి చేశాను. ఇన్నేళ్లలో ఏ రోజు నీలో ఇలాంటి మనిషి ఉన్నాడని నాకు తెలీదు రాజా. అసలు నువ్వేనా ఇలా ప్రవర్తిస్తుంది? అమృతని కాదని ఆ కరుణతో సంబంధం పెట్టుకుంటావా? అంకుల్, మీరు కరుణ గురించి నాకు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించుకో. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు ఆ కరుణతో ఇదే ఇంట్లో చాలా చనువుగా ఉండడం నా కళ్ళారా నేను చూశాను. అమృత అనుమానంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది అంటే నాకు కోపం వచ్చింది. దేవుళ్ళలాంటి నా అల్లుడిని అనుమానించడం తప్పని వాదించాను కూడా. కానీ నీ ప్రవర్తన చూశాకగానే నాకు అర్థం కాలేదు రాజా. ఇన్ని సంవత్సరాలు నేను ఎంత మోసపోయాను. అంకుల్, ఎందుకింత దిగజారిపోయావు రాజా? ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడివి, ఎందరికో ఆదర్శంగా నిలబడాల్సిన వాడివి. ఈరోజు అందరి ముందు ఇంత తప్పుడు మనిషిగా ఎందుకు నిలబడ్డావు రాజా? మీరేమడిగినా నేను సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో లేనంకు. నువ్వేం చెప్పొద్దు కూడా, ఎందుకంటే నువ్వేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమృత నిన్ను ఎంతగా ప్రేమించిందో తెలుసా? నువ్వంటే తనకి ఎంత ప్రాణమో తెలుసా? అంత పిచ్చిగా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది రాజా? ఏ స్థాయి నుంచి నీ జీవితం మొదలైందో మర్చిపోయావు రాజా? ఈ స్థాయికి నువ్వు ఎదిగావు అంటే దాని వెనక నీ కృషి, పట్టుదల, గొప్పతనం ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమైపోయావు రాజా? నీ మంచితనం అంతా ఏమైపోయింది? భార్యని మాత్రమే ప్రేమించగలిగే ఆ గొప్ప మనసు మచ్చుకైనా కనిపించకుండా పోయిందే ఎందుకు రాజా? అమృతకేదైనా జరగరానిది జరుగుంటే ఆ పాపం నిన్ను జీవితాంతం వెంటాడేదే కదా. నువ్వింత మారిపోతావని, ఇంత నీచమైన పనులకు పాల్పడతావని నేను కల్లో కూడా ఊహించలేదు రాజా. నా దృష్టిలో, చనిపోయిన నా కూతురు చందు దృష్టిలో నువ్వొక ఉన్నతమైన వ్యక్తివి. అలాగే ఉంటావనుకున్నాను, కానీ ఇంత నమ్మకాన్ని నాశనం చేసి ఓ పరాయి ఆడదాంతో ఇలా తిరుగుతావని అస్సలు అనుకోలేదు. నా కూతురు నిన్ను ప్రేమించింది కనుక నిన్ను ఇంతకంటే ఏమీ అనలేకపోతున్నాను రాజా. పచ్చటి కాపురంలో నిప్పులు పోసినందుకు ఆ కరుణ సిగ్గుతో తలెత్తుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నువ్వికనైనా బుద్ధి తెచ్చుకొని కట్టుకున్న భార్యని గౌరవించడం నేర్చుకో. ఇది నీకు మామగారిగా నేను నచ్చ చెప్తున్నాను అనుకుంటావో, లేకపోతే శాసిస్తున్నాను అనుకుంటావో నీ ఇష్టం. కానీ అమృత కంట కన్నీళ్లు రావడానికి వీల్లేదు. వెళ్ళు. అమృతని కాదని ఆ కరుణతో సంబంధం పెట్టుకుంటావా? నా కళ్ళతో నేను చూశాను. ఇన్ని సంవత్సరాలు నేను ఎంత మోసపోయాను. అందరి ముందు ఇంత తప్పుడు మనిషిగా ఎందుకు నిలబడ్డావు రాజా? పచ్చటి కాపురంలో నిప్పులు పోసినందుకు ఆ కరుణ సిగ్గుతో తలెత్తుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది.
ఇలా ఎంతకాలం తప్పించుకుంటావు చందు? మీరా? నేనే. నేను వస్తాను అని అనుకోలేదు కదూ. ఫోన్ తీయకపోతే సరిపోతుందిలే అనుకున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాతో మాట్లాడితే ఇష్టం లేక నేనంటేనే ఇష్టం లేక? మీరు నా కోసం ఇలా రావడం ఇష్టం లేక? ఎందుకు మీకు తెలీదా? మీరు నాతో మాట్లాడడం వల్ల, మీరు నన్ను కలవడం వల్ల చాలా మంది జీవితాల్లో అశాంతి రేగుతుంది. అది నాకిష్టం లేదు. చచ్చి బతికొచ్చి బతుకున్న వాళ్ళని చంపలేను. అందుకే నేనందరికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. అంటే నా చావును కూడా కోరుకుంటున్నావా చందు? ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగానే బ్రతికావు, ఇంకా దూరంగా వెళ్ళిపోతావా? 25 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నా నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు. కానీ నేనెవరో తెలిసిన కొద్ది రోజుల్లోనే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూడండి. కర్ణగా ఉన్నంతకాలం ఎవరికి ఏ బాధ లేదు. నేను చెన్నని తెలిసాక అమృత ప్రాణం మీదకొచ్చింది. నా తండ్రి నన్ను అసహించుకున్నారు. లోకం ముందు తలెత్తుకోలేని పరిస్థితికి దిగజారిపోతున్నాను. నా వల్ల ఇంతమంది బాధపడ్డావు నాకు అవసరమా? కానీ నాకు నువ్వు అవసరం. నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో అంతకంటే మించిన సమస్యల్ని నేను ఎదుర్కొంటున్నాను. కానీ నీలాగా నేను పారిపోవాలని చూడట్లేదు, నీలాగా మాట్లాడటానికి భయపడట్లేదు. నిన్నటిదాకా నన్ను ఒక దేవుళ్లా చూసిన అమృత ఇప్పుడు నన్ను ఒక దుర్మార్గుడిలా చూస్తుంది. అయినా భరిస్తున్నాను, ఎందుకంటే తనకి నిజం తెలియదు కాబట్టి. నన్ను ఎంతో గొప్పగా చూసిన కృష్ణంకుల్ నన్ను చాలా అసహించుకుంటున్నారు. అయినా నేను బాధపడ్ను, ఎందుకంటే ఆయనకి నువ్వెవరో తెలియదు కాబట్టి. కానీ అన్నీ తెలిసిన నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు చెడు. ఇది మాత్రం భరించలేకపోతున్నాను చందు. వద్దండి, దయచేసి ఇక నన్ను కలిసి ప్రయత్నం చేయకండి. ఒక్కొక్కరు నన్ను అసహించుకోవడం మొదలు పెట్టారు. చివరికి నా కన్న తండ్రి నన్ను తప్పు పట్టే పరిస్థితి వచ్చింది. నేను బతుకున్నంత కాలం నా వాళ్ళని చూస్తూ బతకాలనుకున్నాను. కరుణగా నేను అనుకున్నది సాధించాను. కానీ మీ దగ్గర నేను బయటపడ్డాకనే బతకడమే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని నన్ను దూరం అయిపోమంటున్నావు, లేదంటే నువ్వు దూరం అయిపోతానంటున్నావు, అంతేనా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చుందు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ మనసులో నుంచి నా జ్ఞాపకాల్ని దూరం చేయలేవు. అవి తోడుగా ఉన్నంతకాలం మనల్ని ఎవరూ వేరు చేయలేరు. మనము ఎక్కడికి పారిపోలేము. ఆ దేవుడే దిగొచ్చినా మనల్ని కలవకుండా ఆపలేడు. ఎందుకంటే ఇది మనం తెచ్చుకున్న సమస్య కాదు చందు, ఆ దేవుడు పెట్టిన సమస్య. మనతో ఆ విధి ఆడుకుంటున్న ఒక వింత ఆట. భార్గవి, 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 భార్గవి! ఏంటి అరుపులు? అరుపులు కాదు భార్గవి, ఆనందం. నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? అంత గొప్ప శుభవార్త ఏమిటో?
మనకి కొత్త కాంట్రాక్ట్ వచ్చింది భార్గవి. ఆ రాజా కంపెనీ మీద కష్టపడి మనం టెండర్ దక్కించుకున్నాం. ఎప్పుడు దేనికి పనికిరావు అంటావు. ఇప్పుడు టెండర్ గెలుచుకొని కాంట్రాక్ట్ తీసుకొస్తే కనీసం అప్రిసియేషన్ లేదు. ఎందుకంటే ఆ టెండర్ నువ్వు గెలవలేదు, మరి రాజానే ఓడిపోయాడు. రెండు ఒకటే కదా. ఒకటే ఎందుకవుతుంది? రాజా నిర్లక్ష్యం వల్లే టెండర్ మిస్ అయింది గాని నీ తెలివితేటలతో గెలిచి రాలేదు. ఇంత కష్టపడితే చివరకు నువ్వు చెప్పేది ఇదా? రాజా నిర్లక్ష్యంగా వేసినా నేను సరిగ్గానే టెండర్ కోట్ చేశాను కదా, లేకపోతే ఇంకొకరికి పోయేది. రాజా చిన్నదాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. అలాంటి మనిషి అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటే దానికి కారణమేమిటి? రాజాకి మనశ్శాంతి లేకపోవడం. అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నేను. ఇంటికొస్తే ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా అమృత అటాక్ చేస్తుంది. ఎలాంటి మగాడికైనా ఇంట్లో పెళ్ళాం గొడవ పడుతూ ఉంటే మైండ్ పనిచేయదు, చేసే పని కూడా నాశనమైపోతుంది. ఎన్ని కోట్లున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే వేస్ట్. ఇది మాత్రం సరిగ్గా చెప్పావు. ఈ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎంత అరిచినా తిట్టినా ఎగతాళి చేసినా నోరు చెవులు రెండు మూసుకుని ఉంటాను కదా. చికప్పుడు చెవులకి ఏమీ వినపడవు. మాట్లాడే అవకాశం ఎలాగో నువ్వివ్వవు. చిక మనశ్శాంతి గురించి ఏం భయం ఉంటుంది? అందరూ నీలాగా ఉండరు కదా. నిజమే, అందరూ నాలాగా ఎందుకుంటారు? ఏది ఏమైనా ఈ విజయం నాది. దీన్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ కావాలి? ఈరోజు నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు, అంతే. నీకు ఫ్రీడమ్ ఇప్పుడు కాదు. ఆ రాజాని ఇంకా నాశనం చేసి ఫుట్పాత్ మీదకి తీసుకురా. ఆ రోజు నిజంగా నీకు ఫ్రీడమ్ ఇస్తాను. అది జరిగినట్టే. టెండర్ కొడితేనే ఏమీ ఇవ్వలేదు గాని రేపు రాజాని నాశనం చేస్తే నాకు ఫ్రీడమ్ ఇస్తావా? నేను నమ్మను. ఏ రాజా ఓడిపోవడని అంత నమ్మకమా నీకు? నేనోడిస్తాను. ఈ టెండర్ అతని పతనానికి నాంది. దిగజారడానికి ఇదే తొలిమెట్టు. ఇంకా ఇంకా దిగజారుతాడు. నువ్వలా చూస్తూ ఉండవు. నీ మొహం ఏంటి? అదే నీ మొహంలో ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా నువ్వు చెప్పిందే జరుగుతుంది అనిపిస్తుంది భార్గవి. జరిగి తీరుతుంది రాజా. నీ మనశ్శాంతిని మింగేశాను. ఇకిప్పుడు నీ పతనాన్ని శాసించబోతున్నాను. కాచుకో.